జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో చాలా నిగూఢమైన రహస్యాలు తెలుసుకొని కొన్ని వందల వీడియోస్ మనము మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఓపిక ఉన్నవారు వాటిని కూడా వీక్షించే ప్రయత్నం చేయగలరు. అలాగే మనము ఈ వీడియోస్ అన్నీ చేసుకోవడానికి కారణం ఏమిటంటే, జ్ఞాన సముపార్జన చేసుకొని దత్త యోగ సాధన చేయాలి. ఇది మన జన్మ యొక్క రహస్యం. మన జన్మ తీసుకున్నది అందుకు. ఇప్పుడు మనం చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ఇంతకుముందు చేసుకున్న వీడియోస్ అన్నింటికీ కంటిన్యూయేషనే, ఇది కొనసాగింపే. ఏంటి అంటే, శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గంలో పార్ట్ వైజ్గా మనం చేసుకున్న మోక్ష మార్గాలు, ఇప్పటికి 3 పార్ట్స్ 3 వీడియోస్ మనం చేసుకోవడం జరిగింది. ఇది మనము చేసుకోబోయే 4వ వీడియో అండి, 4వ పార్ట్. ప్రశాంతంగా వీక్షించే ప్రయత్నం చేయగలరు. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదానికి పాత్రులయ్యే ప్రయత్నం చేయగలరు. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభులను శ్రీ పరశురాముడు సంశయాలు అంటే ప్రశ్నలు అడుగుతూ జ్ఞానము సముపార్జన చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా మళ్ళీ పరశురాముడు అడిగే ఈ పరశురాముడికి శ్రీ గురుదత్త ప్రభులు జరిగే సంవాదము ఇది. దత్తాత్రేయ ప్రభులు చెప్పిన విషయాలను పూర్తిగా విన్న పరశురాముడు, గురుదేవా, జ్ఞానుల వ్యవహారము ఏ విధంగా ఉంటాయో వివరించండి అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయ ప్రభులు చెప్పడము ప్రారంభించాడు. పూర్వకాలంలో ఒకసారి సత్యలోకంలో జ్ఞానయజ్ఞం జరిగింది. దానికి సనక సనందాదులు, వశిష్ఠుడు, వామదేవుడు, పులస్త్యుడు, పులాహుడు, చావనుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, నారదుడు మొదలైన మహానుభావులంతా విచ్చేశారు. యజ్ఞం కేవలం ప్రవచనాలు చర్యగా సాగింది. చివరలో అక్కడ చేరిన మహానుభావులంతా విధాతనడిగారు, ప్రజాపతి, ఇక్కడ చేరిన వారందరూ జ్ఞానులే అయినప్పటికీ గత జన్మ కర్మ వల్ల కొందరు సమాధిలో ఉంటున్నారు, కొందరు శాస్త్రాలు చర్చిస్తున్నారు, కొందరు భక్తులు, కొందరు కర్మిష్ఠులు అయినారు. వీరందరిలోకి ఎవరు శ్రేష్ఠులు? ఎవరికి వారు తమ అభిప్రాయాలే మంచివి అనుకుంటున్నారు. కాబట్టి మాలో శ్రేష్ఠులు ఎవరో నువ్వే తేల్చవలసినది అన్నారు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు తీవ్రంగా ఆలోచించి, వీళ్ళెవరికీ తమ మీద నమ్మకం లేదు కాబట్టి నేను చెప్పిన మాటలు మాత్రం నమ్ముతారనే నమ్మకమేముంది అనుకొని, మహర్షులారా, ఈ విషయము చెప్పడం నాకు కూడా కష్టంగానే ఉన్నది. అందుకని మనమంతా ఈశ్వరుడి దగ్గరకు వెళదాము రండి అన్నాడు. మహర్షులందరూ కలిసి కైలాసం చేరి విషయం శివుడికి వినిపించారు. ఆయనకు కూడా బ్రహ్మకు వచ్చిన అనుమానమే వచ్చింది. దాంతో శివుడు, మునీంద్రులారా, ఈ విషయం నాకు కూడా పూర్తిగా తెలియటం లేదు. మనమంతా పరమేశ్వరిని స్తుతి చేద్దాము. ఆమె మీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది అన్నారు. దాంతో ఋషీశ్వరులంతా ఆ పరమేశ్వరిని పరిపరి విధాల స్తుతి చేశారు. కొంతసేపటికి ఆ పరమేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమై, ఏ కోరికలు లేని మీరు నన్నెందుకు పిలిచారు? మీకేం కావాలి అని అడిగింది. అలా ప్రత్యక్షమైన దేవిని
పరిపరి విధాల స్తుతించిన వారై చివరకు ఆమెతో, అమ్మా, నీ రూపాలలో ఏది పరము, ఏది అపరము, 3 ఏది నీ ఐశ్వర్య రూపము, 4 ఏది నీ జ్ఞానరూపం ఏమిటి, 5 అజ్ఞానానికి ఫలమేమిటి, 6 జ్ఞానానికి ముఖ్య సాధనం ఏమిటి, 7 ఎవడు సాధకుడు, 8 ఎవడు సిద్ధుడు, 9 అన్నిటికన్నా ఉత్తమమైన సిద్ధి ఏది, 10 సిద్ధులలో శ్రేష్ఠుడెవడు అని ఈ ప్రశ్నలన్నిటినీ సమాధానాలు చెప్పవలసినదని ప్రార్థించారు. ఆ మాటలు విన్న పరమేశ్వరి, నాయనలారా, మీ ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్క దానికి విడివిడిగా సమాధానం చెబుతాను, వినవలసినది అంటూ ప్రారంభించింది ఆ పరమేశ్వరి. 1 ఏది పరారూపం? పర ప్రతిభయే నా పరారూపం. అందులో నుంచి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిభకే జ్ఞానం అని కూడా పేరు. అది స్వయం ప్రకాశము. అది లేదు అని చెప్పడానికి వీలు లేదు. అది లేకపోతే ప్రశ్నించేవాడంటూ ఉండడు. అసలు ప్రశ్నలు సమాధానాలే ఉండవు. అయితే అది కంటికి కనిపించదు, అన్నింటి యందు అఖండంగా ఉంటుంది. అదే నా పరారూపము. మాయతో కప్పబడిన అజ్ఞానులకు జగత్తు ఆకారంలో భాసిస్తుంది. జ్ఞానులకు తమయందే దర్శనమిస్తుంది. ద్వైత బుద్ధి లేనివారు ఆమెను సేవిస్తారు. ఇక్కడ సేవిస్తారు అంటే యజమాని సేవకుడు ఇద్దరున్నారు కదా, అది ద్వైతం కదా అనుకుంటారేమో. జ్ఞాని అయినటువంటి వాడికి ద్వైత రూపం తెలిసిన ద్వైత బుద్ధిని కనిపించుకొని దాన్ని సేవిస్తుంటారు. జనకాది మహానుభావులు అద్వైతులైన జ్ఞానులైన పూర్వజన్మలో వచ్చిన సంస్కార బుద్ధితో రాజ్యాన్ని పాలించారు. ఈ రకంగా వారు దేవిని సేవించి అద్వైత స్థితి పొందుతారు. చరాచర జగత్తుకు సూత్రం ఏదైతే ఉన్నదో అదే నా పరారూపము. 2 ఏది అపరారూపము? అనేక బ్రహ్మాండాలకు అవతల క్షీరసాగరంలో, నవరత్నమణి ద్వీపంలో, కదంబవనంలో, చింతామణి గృహంలో పంచప్రేతాసనసీనగా దర్శనమిచ్చే కామేశ్వర మిథున రూపమే భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించిన అపరారూపం. అదే సగుణ బ్రహ్మ సదాశివుడు, ఈశానుడు, త్రిమూర్తులు, గణపతి, కుమారస్వామి, దిక్పాలురు, కుమారి, లక్ష్మి, అష్టవసులు, సురలు, నాగులు, యక్ష, కిన్నెర, కింపురుషులు, సిద్ధ సాధ్యగణాలన్నీ ఆ దేవి రూపమే. అంతా అపరాస్వరూపులే అయినప్పటికీ నా మాయకు లోనైన వారు నన్ను గురించి తెలుసుకోవడం లేదు. భక్తుల పూజలంది వారి కోరికలు తీర్చేది నేనే. ఎవరు ఏ రూపంలో ధ్యానిస్తే వారికి ఆ రూపంలో ప్రత్యక్షమవుతాను. 3 ఐశ్వర్య రూపం. నా ఐశ్వర్యం అనంతము. జ్ఞానమయమైన నేను ఏ కారణాన్ని ఆపేక్షించకుండానే జగదాకారంగా ప్రకాశిస్తుంటాను. అయినప్పటికీ నా అసలు రూపానికి హాని ఉండదు. అసాధ్యమైన దానిని సాధించడమే నా ఐశ్వర్యము. నేనే అన్నిటికీ మూలాధారము. నేను అన్నిటిలోనూ ఉన్నాను. కేవలం చిద్రూపిణిని. నా మాయ చేతనే నన్ను తెలుసుకోలేక అనాది నుండి జనన మరణ రూపమైన సంసార సాగరంలో పడి నీచ ఉచ్చ జన్మలు ఎత్తుతూ గురు శిష్యులుగా మారి విశ్వరూపంలో గురువు నుండి మళ్ళీ ఆ తత్వాన్ని తెలుసుకొని ముక్తిని పొందుతున్నాను. సంసార బంధము సత్యం కాదు. అందుచేత నేను నిత్య ముక్తనే. అయినప్పటికీ ఎన్ని పర్యాయంలో ముక్తి పొందుతున్నాను. కారణ సామాగ్రి లేకుండానే ఈ జగత్తును సృష్టిస్తున్నాను. నా ఐశ్వర్యం యొక్క అల్పాంశ వలనే ఈ జగత్తు సత్యమైనట్లు గోచారిస్తుంది.
4 జ్ఞానస్వరూపం. నా జ్ఞానం అనేక విధాలుగా ఉన్నది. ఉపాసన రూపము, ద్వైత రూపము, అద్వైత రూపము, అపరోక్షానుభవము. తనకన్నా ఇతరమైన దేవతా మంత్రం ఏదో ఒకటి ఉన్నది అనుకోవటమే ద్వైతము. అది కూడా అసత్యమే. అయినప్పటికీ భగవంతుని స్మరించినంత మాత్రం చేతనే ఫలితం వస్తుంది కాబట్టి అవి కూడా ఫలితాన్నిస్తాయి. అయితే అన్ని ధ్యానాలలోకి కామేశ్వర ధ్యానం శ్రేష్టమైనది. దీన్నే అపరాబ్రహ్మ ధ్యానం అంటారు. ఇది మోక్ష సాధనం. నేనే శ్రీ విద్యను. నన్ను ధ్యానించనిదే అద్వైతాన్ని ఎవరు పొందలేరు. ఆత్మ అంటే దేహం కాదు అనే జ్ఞానం శాస్త్రాల వల్ల కానీ తర్కం వల్ల కానీ కలగదు. అది కేవలం గురూపదేశం వల్లనే కలుగుతుంది. 5వ ప్రశ్నకు సమాధానం. జ్ఞానానికి ఫలం. విజ్ఞానం వల్ల శారీరక మానసిక దుఃఖాలని నశిస్తాయి. సుషుప్తిలో కూడా ఈ భావన కలుగుతుంది. కానీ సుషుప్తి తర్వాత మళ్ళీ దుఃఖం కలుగుతుంది, భయం కలుగుతుంది. అందుకే అది సమాధి స్థితి కాదు. సమాధి స్థితి కలిగిన తర్వాత దుఃఖము భయము ఉండవు. అద్వైతం పూర్తిగా తెలిస్తే ఇది పాము ఇది తేలు అనే తేడాలుండవు. అద్వైతం అవిద్యను నాశనం చేస్తుంది. ఎప్పుడైతే అవిద్య నశించిందో అప్పుడు ద్వైత భావాలు రావు. భయం అనేది ఉండదు. ద్వైతాన్ని వదిలివేయటమే మోక్షము. ఆత్మస్వరూపానికి వేరేదైనదంతా భయం కలిగిస్తుంది. సృష్టిలో ప్రతిదానికి అంతమున్నది. ఏదైనా సరే పుట్టింది అంటే గిట్టక మానదు. అటువంటివే భయానికి హేతువులు. ఇవన్నీ అజ్ఞానం వల్లనే కలుగుతాయి. అద్వైత భావన వీటన్నింటినీ పోగొడుతుంది. ఎప్పుడైతే బంధనాల నుంచి విముక్తి లభించిందో అదే ముక్తి, మోక్షము. అదే జ్ఞానానికి ఫలితము. 6 మోక్షానికి సాధనము. మోక్షం సాధించాలంటే తత్పరత్వము కావాలి. అది ఉంటే ఇతర సాధనలు ఏవి అవసరం లేదు. తత్పరత్వం అంటే దాని యందు శ్రద్ధ, మోక్షాన్ని సాధించి తీరుతాను అనే పట్టుదల, సాధించాలి అనే తీవ్ర జిజ్ఞాస. అది ఉన్నవాడికి బుద్ధిలోని నిర్మల తత్వాన్ని బట్టి కొంచెం ముందు వెనకాలుగా ఫలితం లభిస్తుంది. బుద్ధికి అనేక దోషాలున్నాయి అనే పురుషార్థాలను నాశనం చేస్తాయి. అవే పురుషార్థాలు నాశనం చేస్తాయి బుద్ధి దోషాలు. అందువలనే మానవుడు సంసార బంధనాలలో పడి చిక్కుపోతున్నాడు. ఈ దోషాలలో ముఖ్యమైనవి: 1 గురువాక్యం మీద శ్రద్ధ లేకపోవడం, అవిశ్వాసం. 2 కామవాసన. 3 చిత్తమూఢ్యం. అవిశ్వాసం ఇది 2 రకాలు: సంశయం, విపర్యాయము. మోక్షం ఉన్నదో లేదో అనేది సంశయం, మోక్షం లేనే లేదు అనేది విపర్యం. తత్పరత్వం రావాలంటే ఈ 2 ఉండకూడదు. ఇక్కడ నిశ్చయ జ్ఞానమే కావాలి. మోక్షము ఉన్నది అంతే. అసలు తర్కమే అవిశ్వాసానికి మూలము. అందుకు తర్కాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నిశ్చయ బుద్ధి కలుగుతుంది. శాస్త్రాలయందు విశ్వాసం కలుగుతుంది. 2వది కామవాసన. ఇది ఐహిక వాంఛ. ఇహలోక సుఖాల మీద కోరికలున్నప్పుడు మోక్షం మీద ఆపేక్ష ఉండదు. అందుచేతనే వాసనలు జ్ఞానానికి ప్రతిబంధకాలు. లోకంలో పురుషుడు ధనధాన్యాలను తాను కోరుకున్న స్త్రీనే తప్ప ఇతరులను గమనించడు. అతనికి ఏ ఉపదేశం తలకెక్కదు. దీన్ని కేవలం వైరాగ్యంతోనే జయించాలి. 3వది చిత్తమౌఢ్యము, బుద్ధి లేకపోవడం. దీనికి కేవలం సాధన ఒకటే మార్గం. సాధన ద్వారానే మనసుకు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత సాధించాలి. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో దీని కొనసాగింపుగా వీడియో చేసుకుందాము. ఇంతమంది విషయాన్ని మనకు తెలిపి వీడియోని చేసుకున్న అదృష్టం కలిగినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు.
కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.